హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది బనియన్ క్లాత్ అండి. కొంచెం మందం ఉంటుంది ఈ క్లాత్లో. డ్రెస్ పెట్టుకోట్లకి మన బయట తీసుకొచ్చిన రెడీమేడ్వి కాకుండా ఇట్లనైతే హాఫ్ పెట్టుకోట్స్ అయితే స్టిచ్ చేస్తారు కదా, ఆ క్లాత్. దాన్ని అయితే ఇప్పుడు హాఫ్ పెట్టుకోట్ అయితే నేను కటింగ్ చూపిస్తున్నానండి. ఇది పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. నార్మల్గా డ్రెస్కి అయితే మెజర్మెంట్ ఏ రకంగా అయితే తీసుకుంటారో అదే రకంగా తీసుకోండి. 4 ఫోల్డింగ్లు అయితే నేను తీసుకున్నా. ఇటు సైడ్ ఇంతకు ముందు చూపించినట్టు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉక్సు పట్టి కాజా పట్టి కోసం అండి. 2 పెట్టుకోట్స్ ఒకటేసారి కట్ చేస్తున్నా. షోల్డర్ ఎంత తీసుకుంటున్నా, ఆమ్ రౌండ్ ఎంత తీసుకుంటున్నా అనేది చూడండి ఒకసారి క్లియర్గా. నడుము లూజ్ 24.5 ఉంది. 6.5 ఇంచులు తీసుకున్నా. 1 ఇంచు డాట్ కోసం కాబట్టి 7.5 ఇంచులు. చెస్ట్ లూజ్ దగ్గర కూడా 7.5 ఇంచులు తీసుకున్నా. సైడు ఖర్చు కోసం మాత్రము 2 ఇంచులు తీసుకున్నా అండి. 5 ఇంచులు షోల్డరు. మొత్తం టోటల్ షోల్డర్ ఏమో 5 ఇంచులు తీసుకున్నా. షోల్డర్ ఏమో 3 ఇంచెస్, నెక్ ప్రాపర్టీ ఏమో 2 ఇంచులు తీసుకున్నా. దీన్ని బట్టి ఈ మెజర్మెంట్ని బట్టి మీరు ఎవరైనా ఎంత ఏజ్ పిల్లలకైనా కానీ స్టిచ్ చేసుకోవచ్చండి. అంటే కొంచెం వేస్ట్ లూజ్ని బట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఏం లేదండి పెద్దగా ఇబ్బంది దీంట్లో. నెక్ మాత్రం 6 ఇంచెస్ తీసుకున్నా, ఫ్రంట్ బ్యాక్. పిల్లల డ్రెస్లో అంటే కొంచెం డీప్ నెక్కులు వేస్తారు కదా, నెక్ అనేది పైనకు పెడితే ఏంటంటే డ్రెస్ కంటే ఇది లోపలికి ఉండాలి పెట్టుకోటు అనేది. మనం డ్రెస్ నెక్ కంటే పైనకు ఉంది అని అంటే ఇది పెట్టుకోట్ కటింగ్ అనేది కరెక్ట్ కాదన్నట్టు. ఇలా మీరు చూసుకుంటూ కట్ చేసుకుంటాను. వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్ అనేది నేను 8 పీసులు ఉన్నాయి కాబట్టి కత్తెర అనేది జరిగిపోతుంది. అందు గురించి అని చెప్పేసి ఫ్రంట్ బ్యాక్ అలాగలాగా కట్ చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి